అప్పులు తీసుకొచ్చే ఒక దుర్మార్గమైన పరిస్థితిని దురదృష్టమైన పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారు మాట్లాడారు కాబట్టి నాకు అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనకు అనుభవం లేదు, అందుకే అప్పులు చేసేస్తానని చెప్పి చేసిన 3 లక్షల కోట్లని 3,40,000 భూతత్వంలో చూమెట్టి డబ్బులు త్రిబుల్ అలా ఎన్నిట్లలో పెంచుకెళ్ళిపోయారు వాళ్ళ నోటుకొచ్చి అంకీలు చెప్పి. కానీ మరి సాక్షాత్తు వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తారని చూమెట్లేదు. వాళ్ళు చేసిన దానికి లెక్కలు చెప్పాం, ప్రజలకు ఇచ్చాం, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాం, తద్వారా జీడీపీ పెంచాం. కానీ ఇవాళ అవి ఎక్కడ కనిపించలే. కానీ చెప్తున్నారు ప్రతి నెల చూస్తుంటే వచ్చే రాష్ట్రానికి వస్తున్న ఆదాయం పక్క నుంచి ఎలాగా తరుక్కుపోతుంది. ఎందుకు తగ్గుతుంది? కారణం ఏంటి? జిఎస్టీ ఎందుకు తగ్గుతుంది? ప్రజల్లో కొనుగోలు శక్తి లేక. ప్రభుత్వం తాలూకు పరిపాలన విధానం దానిలో ప్రతిబింబిస్తుంది. దీంతో పాటు ఏ అంశం తీసుకున్నా సరే, అటు విద్య కానీ, అటు వైద్యం కానీ, అటు శాంతి భద్రత కానీ, ఇటు వ్యవసాయం కానీ ఏది కూడా అప్ టు మార్క్ లేదు. అన్నీ కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిసి చూసుకుంటూ సూచికల్లో దిగువ నుంచి 1-2-3 స్థానాలు ఉన్నాయి తప్ప ఏవి పై నుంచి 1-2-3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా లేదు. కనీసం రైతుకైతే గత ఖరీఫ్లో చూసాం ఆయన ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రబీకి కూడా కనీసం యూరియా కూడా ఇచ్చే పరిస్థితి లేక అప్పుడే రైతులు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కొట్లాడుకుంటున్నారు, బారులు తెలియ అనుకుంటున్నారు. పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లే రైతుకి. ఈ రకంగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఊరికే గొప్ప గొప్ప మాటలని చెప్పుకొని వెళ్తుంటారు. రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వనరులు వచ్చి ఇష్టారాజ్యంగా పారదర్శకత లేకుండా వాళ్ళ తాపేదారులకి లేదు అవినీతితో వాళ్ళ సొంత మనుషులకి ఈ వనరులన్నీ కూడా కట్టబెడుతున్నారు. సాక్షాత్తు చూస్తున్నాం. ఇది పరిపాలన విధానంలో మంచి సాంప్రదాయం కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చారు. 1-2 సంవత్సరాలు శంకుస్థాపన చేశారు. సంతోషమే. దాన్ని మేమెవరూ ఆక్షేపించట్లే. అలాంటివన్నీ ఎన్నో ఇంతకు ముందు కూడా మేము చేపించాం. 3,40,000 కోట్లు అప్పు తీసుకొస్తే రాష్ట్రంలో పోర్టులకి, ఎయిర్పోర్ట్లకి, ఫిషింగ్ హార్బర్లకి, అటు విద్యా సంస్థలకి, అటు నాడు నేడులో స్కూల్స్కి, లేదు మెడికల్ కళాశాలకి, లేదు రైతాంగానికి కావాల్సిన ఆర్బీకేలకి, అందులో కావాల్సిన వాళ్ళు పండించిన పంటకి మార్కెట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి
ఎక్కడ కూడా దళాలు కమ్ముకోనీకంట వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ ఆ రోజు కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఏం చేస్తారు? ఏమొకటో చెప్పండి. ఏ కార్యక్రమం చేసేది చెప్పండి. రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఇగో ఈ కార్యక్రమాన్ని ఇగో ఈ డబ్బు ఇంత అప్పు తీసుకొచ్చి లేదు రాష్ట్రం తాలూకా ఓన్ రెవెన్యూస్ నుంచి ఇగో దీన్ని ఖర్చు పెట్టామని అని చెప్పండి. అంటే ఈ 18 కాలంలో ఏ ఒక్కరికైనా కొత్త పెన్షన్ కానీ ఇచ్చారో చెప్పండి. ఏదైతే ఇచ్చిన పెన్షన్లు ఉన్నాయో దానికి 1000 రూపాయలు పెంచారు. ఓకే, మరి కొత్త వాళ్ళకి అరవై వచ్చి సంవత్సరం 2 విడతలుగా మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి అర్థం చేశాం. జనవరిలోను జూలైలోను. ఇవాళ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఈ 18 కాలంలో అంతెందుకు? ఆ రోజు మేము అమ్మఒడి ఇచ్చాం. ఆ తర్వాత మీరు తల్లికి వందనం పేరు మార్చారు. ఓకే, ఫైన్. ఒక పిల్లలకి అన్నాం, లేదు అందరూ ఎంతమంది అందరి పిల్లలకి ఇస్తా అన్నారు. ఇవాటికి అన్నారైంది. ఆ విద్యామంత్రిని కానీ ఆర్థిక మంత్రిని కానీ రాష్ట్రంలో అందరి పిల్లలకి అనాపరిత ఇచ్చామని చెప్పి రేపు స్టేట్మెంట్ ఇవ్వమండి. ఇంకా అరకొరగా ఏదైతే అట్రాసంగా నీకు పోయి అన్నామో ఇంక దాంట్లో ఇంక 8,000, 7,000, 6,000 ఇంక ఇవ్వాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకుంది? మరి తీసుకొచ్చే 2,60,000 కోట్లు ఏం చేశారు? వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. ఇంతవరకు అమ్మఒడి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎందుకు బకాయిలు పెట్టేటి? ఏం చేస్తుంది ప్రభుత్వ పనితీరు? ఒక పక్క వచ్చి రైతు పండిన పంటకి గిట్టుబాటు ధరకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయరు. మీరు అట్టాసంగా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పిన ఆ స్కీమ్లు వచ్చి 100% అవి పూర్తి చేయరు. అరకొరగా 1, 2 చేసి అన్ని చేసేవాడిని డప్పాలు డచ్చాలు చెప్పుకొని మాట్లాడతారు వాస్తవం లేకుండా. ఇవాళ వచ్చి ఈ మాట్లాడతారు. ఎక్కడ చూసినా కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ ఆఫీస్కి పోయినా ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం పోయినా చేయి తడుపుందే అవినీతి లేనిదే కార్యక్రమాలు లేవు. పూర్తిగా పస్తు పట్టిపోయింది అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో కూడా. చాలా దురదృష్టం. మిమ్మల్ని అందుకే ఈ నేపథ్యంలో ఏదో ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో మెడికల్ కళాశాలలో అవి ప్రైవేట్ పరం చేస్తే దాన్ని విధానం తప్పు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పని ఇది ఎక్కడా కూడా ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కళాశాల చేసిన దాఖలాలు ఎక్కడ లేవు అని చెప్పని మేము వచ్చి దాని మీద ప్రజా అభిప్రాయ సేకరణని పెట్టాం. గ్రామాలకు పోయాం, వీధుల్లో పోయాం, వాడల్లో పోయాం, మెయిన్ రోడ్లో పోయాం. మేధావుల్ని, సామాన్య ప్రజానికాన్ని, విద్యార్థుల్ని, రైతుని అందరినీ కూడా అడిగాం మీ అభిప్రాయం.